మరి ఇప్పుడు వీళ్ళ మీద మన మహిళా కమిషన్ ఎందుకు పిలవట్లే వీళ్ళను ఇట్లా మాట్లాడొచ్చా? మీరు అడగరా మీరు ఒక మహిళగా? ఇప్పుడు ఆమె సొసైటీకి ఏ మెసేజ్ ఇవ్వట్లేదు, ఆమె వల్ల ఇబ్బంది పడుతున్నారు, పిలవాలి, ఆ మేడం పిలిచి మాట్లాడాలి. నువ్వు సొసైటీకి ఏ మెసేజ్ ఇస్తున్నావు? మహిళలందరూ లేరు, ఈ మొక్కతే ఉంది. మహిళలందరూ లేరు, ఈ మొక్కదాన్ని చేసిన దాన్ని ఎందుకు మేడం స్పందించట్లేదు, ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఎందుకు ఆమెని పిలవట్లేదు? మరి ఇప్పుడు అనసూయకు సపోర్ట్ చేసినట్టే ఉంది. అనసూయకు సపోర్ట్ గానే మేడం మరి ఇప్పుడు పిలిపించింది. ఇప్పుడు ఒక కమిషనర్ అయినా, ఒక ఎస్ఏ అయినా, ఇప్పుడు ఒక ఎస్ఏ అయినా, జడ్జి అయినా, ఒక లాయర్ అయినా, ఎవరైనా సరే న్యాయం వైపు ఉండాలి. మరి మేడానికి అనసూయ న్యాయం అనిపించింది ఈ లెక్క చూస్తే. మా మేడం పిలిచిన విధానం బట్టి, శివాజీ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన దాన్ని బట్టి, ఆయనకు చెప్పిన దాన్ని బట్టి అనసూయది కరెక్ట్ అనిపించింది. అంటే తప్పు చేసిన వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. మరి ఇప్పుడు ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి మీద కూడా పడుతుంది. ఎందుకు పడదు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి చైర్మన్ పెట్టిండు మహిళా కమిషన్, ఆమెనేమో అనసూయ వైపు అవుట్ రైట్గా సపోర్ట్ ఇచ్చినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆమెను విచారణకు పిలవలే, ఆమె విచ్చలవిడిగా. ఇప్పుడు విచారణకి ఇద్దరిని పిలవాలి, పిలిచి ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఏముంది అని చెప్పేసి నువ్వు కనుక్కోవాలి. నువ్వు పబ్లిక్ కూడా కనుక్కునే బాధ్యత నీ మీద ఉంది. అది నీ మీద ఉంది. నువ్వు ఈరోజు ఎవరిని పిలవకుండా ఆయన ఒక్కని పిలిచి ఆయన ఒక్కని గురించి మాట్లాడి క్షమాపణ చెప్పించి నువ్వు పంపించినావు. అంటే నువ్వు అనసూయకి ఎందుకు మీరు సపోర్ట్ చేసినారని నేను అడుగుతాను. మళ్ళీ నెక్స్ట్ రోజే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో అంటే నన్ను ఎవరు ఏమనలేరు.